రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారి దోపిడీ కలకలాన్ని సృష్టించింది. ఒక స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షల రూపాయలను దుండగులు ఎత్తుకు వెళ్లారు. దోచుకున్న డబ్బుతో పారిపోతూ ఉండగా కొత్తపల్లి వద్ద వారి వాహనానికి ప్రమాదం జరిగింది. దుండగుల వాహనం బోల్తా పట్టంతో కొంత నగదు అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు. సంఘటనా స్థలానికి చేరుకున్న శంకర్పల్లి పోలీసులు స్పాట్లో 8 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. అనుశ్రీ, రంగారెడ్డి జిల్లాలో దారి దోపిడీ కలకలం సృష్టిస్తుంది. హైదరాబాద్ కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన డ్రైవర్ తో పాటు మరో నమ్మకస్తుడైన మనిషిని కారులో వికారాబాద్ పంపించారు. వికారాబాద్ లో 40 లక్షల రూపాయలు తీసుకుని తిరిగి రాకేష్ అగర్వాల్ మనుషులిద్దరూ కూడా శంకర్పల్లి మీదుగా కారులో కీసర బయలుదేరారు. శంకర్పల్లి మండలం పర్వేద వద్దకు రాగానే కారును వెనుక నుంచి మరో షిఫ్ట్ వాహనం ఢీకొట్టింది. అందులో నుంచి ముగ్గురు గుర్తు తెలియని అగంతకులు కిందకు దిగి రాకేష్ అగర్వాల్ మనుషులపై కారం పొడి చల్లి డమ్మీ పిస్తోల్ తో బెదిరించడం జరిగింది. ఆ తర్వాత వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయలు కూడా తీసుకొని తమ కారులో పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దుండగుల కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. కారు అక్కడే బోల్తా కొట్టడం జరిగింది. ఆ కారులో నుంచి ముగ్గురు దుండగులు కిందకి దిగి తాము దోచుకున్న 40 లక్షల రూపాయల నగదు బ్యాగులు పట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు వారిని గుర్తించి అడగగా తమపై దాడి చేసేందుకు కొంతమంది వెంటబడుతున్నారని చెప్తూ అక్కడ నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. అయితే పారిపోతున్న క్రమంలో కారులో 8.5 లక్షల రూపాయలు వదిలి వెళ్లారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి పాల్పడ్డ దుండగులు ఫేక్ నంబర్ ప్లేట్ వాడినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా బెదిరించడానికి వాడిన గన్ను డమ్మీ పిస్తోల్ గా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు దోపిడీకి పాల్పడ్డ దుండగుల కారులో 8,50,000 రూపాయల నగదును అయితే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అయితే రాకేష్ అగర్వాల్ కు సంబంధించిన డబ్బులు తీసుకొస్తున్న వారి సమాచారం దుండగులకు ఎవరిచ్చి ఉంటారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అనుశ్రీ. రైట్, థాంక్యూ విక్రమ్.